నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్ మరియు ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా, దేవుణ్ణి చేరుకోవడం ఎలా అని రెండు టాపిక్లను మనం మాట్లాడుకున్నాం. తర్వాత ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా మన ఈరోజు టాపిక్ నీ మనస్సు నీతో ఆడే ఒక ఆట. మనకి ప్రతి దాంట్లోనూ కూడా ఈ మనసే మనని ప్రభావం చేస్తూ ఉంటుంది. మన నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా నిద్ర లేచిన దగ్గర దాకా అసలు మనస్సు అంటే ఏంటి అదని ముందు ఒక చిన్న డెఫినేషన్ తెలుసుకుందాం. సూక్ష్మమైన ఆలోచనల పరంపరే మనస్సు. ఇది మనము సినిమాల్లో చూస్తూ ఉంటాం, సహజంగా అందరూ చేసే పని. నా మనస్సు చెబుతుంది అని ఇక్కడ చెయ్యేసుకొని చెబుతాం మనం. నిజానికి మనస్సు అక్కడ ఉండదు. అది హృదయం, గుండె. మన గుండెని మనం చెప్తూ ఉంటాం. మనస్సు అనేది మన బ్రెయిన్లోనే ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ ఆలోచనలన్నింటినీ, మనకు వచ్చే చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు అన్నిటి కలిపి ఒక చిన్న మూటలాగా కట్టుకొని పెట్టుకుంటుంది మన బ్రెయిన్లో. అది అవసరమైనప్పుడు ఈ ఆలోచనలు బయటికి తీస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి వర్షం కురిసిందనుకోండి, ఆ వర్షం కురిసినప్పుడు మట్టి వాసన వస్తుంది కదా. ఆ మట్టి వాసనని మనం గ్రహించినప్పుడు, అది మన బ్రెయిన్కి వెళ్ళినప్పుడు, మనం ప్రీవియస్గా ఎక్కడో ఆ వాసన చూసుంటాంగా. ప్రతి మనిషి మట్టి వాసన చూసే ఉంటాడు, అది తెలుసుకునే ఉంటాడు. కాబట్టి ఆ వాసనతో ఈ వాసన కంపారిజన్ చేస్తుంది. సహజంగా ఎక్కడైనా సరే మట్టి వాసన ఒకటే. కాబట్టి అప్పుడు అది సంతృప్తి చెందుతుంది. సంతృప్తి చెందేది ఎవరు? మనసే సంతృప్తి చెందుతుంది. మనకు ఏది సంతృప్తి చెందేది ఏది ఉండదు మనకి. ఇలానే మనము ఎక్కడికో వెళ్ళాం, ఏదో గార్డెన్కో లేకపోతే తోటకో వెళ్ళాం. అక్కడ మనకి కొన్ని పూల వాసనలు వస్తాయి. అది అంతే. ఆ వాసన మనని గతాన్ని గుర్తు చేస్తుంది. ఇది మనకి ఎక్కడికి వెళ్తే ఇదే వాసన వచ్చిందే అని చెప్పేది ఎవరు? మనస్సే. ఆ కంపారిజన్ మనసు చేస్తే ఆ బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి పాస్ ఆన్ చేస్తుంది. అంటే మనం గ్రహించగలుగుతాం. ఇది మనసు చేసే ఒక ప్రాథమికం. దానికి సమయం, సిట్యువేషను దేంతో పని లేదు. మనకు వచ్చిన ఆలోచనల్ని జాగ్రత్తగా కాపాడుకొని పెట్టుకుంటుంది, ఒక స్టోరేజ్ లాగా పెట్టుకుంటుంది. అవసరం వచ్చినప్పుడల్లా అది బయటకు వచ్చి మనకి చెప్పేసి వెళ్ళిపోతుంది. దాని పని అంతే. ఇక మిగతా కార్యక్రమం అంతా చేసేది మనమే. మనకి ఎక్కడో మంచి ఉల్లిపాయ దోశ వాసన వచ్చింది అనుకోండి, అదేం చేస్తుంది? చూసావా, స్మెల్ ఎంత బాగుందో చూసావా, అప్పుడు ఒకసారి తిన్నాం ఇలాంటి దోశ అని చెప్పేది కూడా మనసు. ఇది మనకి మనసు చేసేటువంటి ఒక చిన్న ఆట. సో ఆ మనసు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ప్రవర్తిస్తుంది అన్నదే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు శత్రుత్వం పెంచినా అదే, మిత్రత్వం పెంచినా అదే, ప్రేమను పెంచినా అదే. ఏది చేసినా మనస్సే చేస్తుంది, రెండోది చెయ్యదు. ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఆ వీక్నెస్తోనే మనిషిని ఆడుకుంటూ ఉంటుంది మనస్సు. మనిషిని లేపినా మనస్సే, మనిషిని పడేసినా మనస్సే. నీ మిత్రుడు మనస్సే, నీ శత్రువు మనస్సే. ఒక మనిషి జీవితంలో ఎదిగాడంటే కారణం తన మనస్సే. దానికి వాడికి మానసిక బలం ఎక్కువరా అంటాం. మానసిక బలం అంటే మనస్సు యొక్క బలం. ఇప్పుడు మనం ఈరోజు సంపూర్ణంగా అసలు మనసు గురించి తెలుసుకుందాం. మొన్న ఒక ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా మనము పూజ చేసేటప్పుడు ఇంకా చాలే, లే టైం అయింది, లే కాఫీ తాగాలే, ఆఫీస్కి టైం అవుతుంది చూడు,
వంట అయింది లేదో కనుక్కో, ఇవన్నీ చెప్పేదే మనస్సు. ముందు మనం మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. అది వివిధ స్టేజీల్లో వివిధ రకాలుగా మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మనస్సుకి ఫస్ట్ ఒక విషయం లేకపోతే ఒక అంశం పెట్టి వదిలేయాలి. దాన్ని వదిలేస్తే అది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రోజు ఉదయాన్నే సరే 6, 7, 8 ఎంతైతే అంత అప్పుడు లేచి మనం పూజలకు మొదలు పెడతాం. దీపారాధన చేస్తాము, అగరబత్తి వెలిగిస్తాము, దేవుడికి అలంకరణ చేస్తాము, మనకి కావలసిన నీళ్లు పెట్టుకుంటాము, మన నైవేద్యం పెట్టాల్సిన పదార్థం పెట్టుకొని మనం పూజ స్టార్ట్ చేస్తాం. ముందు ఆవాహనం చేస్తాం. స్వామిని ఆవాహనం చేసి కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత మన దృష్టిలో ఏంటి, మామూలుగా మంత్రాలు చదివేస్తాం. మనం ఆవయామి, ఆసనం సమర్పయామి, పాదోపక్షాలు మొదలు పెడతాం. పెట్టిన తర్వాత అయితే మనం ఇది యాంత్రికంగా చేసే పని. మనము యాంత్రికంగా చేయొద్దు. నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏమిటంటే, మీరు యాంత్రికంగా పూజ చెయ్యొద్దు. మీరు యాంత్రికంగా పూజ చేయాలనుకుంటే వదిలేయండి, అంతే తప్పితే యాంత్రికంగా పూజ చేయమాకండి. మీరు ఆవాహయామి అన్నారు, వచ్చారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నీకు నిజంగా భగవంతుడు వచ్చి కూర్చున్నాడనేటువంటి నువ్వు ఒక ఇమాజినేషన్ చేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం ఇమాజినేషన్ పవర్ ఉండాలి. సో ఆయన్ని కూర్చోబెట్టాము, వచ్చాడు, ఆయన కూర్చున్నాడు. మీ ఇష్టం, ఏ దేవుడైతే ఆ దేవుడు, ఏ దేవత అయితే ఆ దేవత. ఎందుకంటే వాటిల్లో మళ్ళీ స్త్రీలింగం, పురుషలింగం ఇవన్నీ పెట్టుకోకండి. వచ్చాడు, దేవుడు వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన కలియుగ వెంకటేశ్వర స్వామి అనుకుందాం. మన ఫోటోలో చూస్తాం ఆయన్ని. ఆ ఫోటోలో చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఆ ఫోటోలో, అలా ఆయన వచ్చి కూర్చున్నట్టుగా ఊహించుకోండి. కష్టం కదా ఊహించుకోవడం అంటే. మనం సినిమాల్లో చూసే ఉంటాం కదా, వెంకటేశ్వర స్వామి రావడం, కూర్చోవడం, ఇవన్నీ చూసే ఉంటాం. కాబట్టి ఆయన్ని ఆయన వచ్చి ముందు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మనకి ఆయన కాళ్ళు రెండు, ఆయన ఆసనం వేసి కూర్చున్నప్పుడు ఏ కాలు ఎటుందో తెలుస్తుందిగా కదా. సో ఆ కాళ్ళ మీద నీళ్లు జరుగుతున్నట్టుగా వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని మీరు ఆ నీళ్లు చల్లవండి. చల్లితే ఆయనకి పాదాలు మనం కడిగినట్టు. ఇక తర్వాత రెండో విషయం, ఇక ఆయనకి తీర్థం ఇవ్వాలి. తీర్థం ఇవ్వాలంటే మనం ఏం చేస్తామంటే, ఆ పాత్రలో ఒక ఉద్ధరణ తీసుకొని నీళ్ళు ఇలా ఒక చిన్న ప్లేట్లో పోస్తాం. ఆ ప్లేట్లో పోసేటప్పుడు ఆయన చెయ్యి పెట్టినట్టు ఊహించుకోండి. అలా ఆయన చెయ్యి పెట్టుకున్నట్లు ఊహించుకొని దాంట్లో తీర్థం పోయండి. ఇప్పుడు దీన్ని మానసిక పూజ అని కూడా అంటారు. ఇలా మీరు చేస్తూ ఉంటే పూజ, ఇక నామాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా అదే పద్ధతిలో చేసేయండి. పూజ అయినంత మాత్రం ఆయన అక్కడ ఉన్నాడు అనే ఒక భక్తితో ఒక పూజ చేయండి. చేస్తే మీ పూజ ఆ రోజుకి సంపూర్ణం అవుతుంది. ఇలా అలవాటు చేయాలి మనసుకి. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ఇలా నెమ్మదిగా అలవాటు చేస్తే మీకు అలవాటు. మీకు అలవాటు అవడం అంటే మనసుకు అలవాటు అవుతుంది. మనసు ఫిక్స్ అయిపోతుంది. రోజు అష్టోత్తరం, సహస్రనామాలు చేస్తున్నాను, నేను ఈయనకి పూజ చేస్తున్నాను అనేటువంటి మనసు కూడా దానికి ఒక స్థిరమైన ప్లేస్లో ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏమిటంటే, అయ్యా పూజ పెట్టారు, జపం పెట్టారు, ధ్యానము పెట్టారు, ఇన్నేందుకు, ఏదో ఒకటి పెడితే అయిపోయేది కదా అంటే, దీంట్లో మనకి ఈ పూజలో మనం ఏం చేస్తాం, కూర్చొని అష్టోత్తరాలు, సహస్రనామాలు, లేకపోతే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఏదో ఒకటి, సౌందర్యలహరి, లేకపోతే ఇక ఇట్లాంటివి ఏమైనా కావచ్చు, అవి మనం చేస్తూ ఉంటాం. మరి జపము అంటే ఒక మంత్రం తీసుకొని జపం చేస్తూ ఉంటాం కదా. మరి ధ్యానము కూర్చొని ఒక
ఆకార రూపాన్నో నిరాకార రూపాన్నో ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ 3 పెట్టారు. ఈ 3 ఎందుకు పెట్టారు అనేది కన్ఫ్యూజన్ కదా. ఇదేమిటి అంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ అదే చెప్పబోతున్నాను. ఏంటంటే ఫస్ట్ మనం అలవాటు లేని మనసుని తెచ్చి పూజ దగ్గర కూర్చోబెట్టాం. అంటే మనం ఏం చేస్తున్నాము, మన మనస్సుని మనం సంస్కరిస్తున్నాం. దాన్ని ఫస్ట్ దానికి అలవాటు చేసి కూర్చోబెట్టి రోజు చేయాలి పూజ అని ఫిక్స్ చేస్తే అది అక్కడే కూర్చొని పూజ చేస్తుంది. అలానే ఈ జపం ఏంటంటే మనం పూజలో సంస్కరించినటువంటి మనసును తెచ్చి మళ్ళీ ఈ జపంలో నుంచోబెడతాం దాన్ని. ఎలా అంటే ఈ మనసుకి ఏదో ఒక విషయాన్ని మనం ఇస్తూ ఉండాలి. ఆ మనసుకి ఈ విషయాలు ఇచ్చినప్పుడు ఫస్ట్లో అది ఒప్పుకోదు. ఎందుకంటే దానికి అలవాటు లేదు కదా. అదే మనం చేసే పనే. మనం రోజుకి ఆవకాయే ఇష్టం అనుకోండి, మనం ఆవకాయే తింటున్నాం అనుకోండి, ఆవకాయ వేస్తేనే మనం తింటాం కదా, వేరే పచ్చడి వేస్తే ఒప్పుకోం. అలానే ఇది కూడా అంతే. దానికి అలవాటు పడిపోయిన వస్తువుకి మనం మన దాకా పూజ కూర్చొని మన జపంలో మన ఒక మంత్రం అంటున్నాం అంటే అది ఒప్పుకోదు. దాన్ని ఒప్పించాల్సిన బాధ్యత మనదే. ప్రతి విషయంలోనూ అది అడ్డం వద్దు 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 అంటుంటుంది. మనం ఇస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ఏంటంటే మనం పూజలో మనసుని సంస్కరించాం. అటు ఇట్టే పరిగెత్తే మనసుని తెచ్చి పూజలో కూర్చోబెట్టి పూజలో మనం దాన్ని వివరంగా చెప్పి దానికి కూర్చోబెట్టాం. అలవాటు చేసాం అంటే అది సంస్కరించబడింది, అది పూజకు ఒప్పుకుంది. మనం ఎన్ని రోజులు పూజ చేసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని జపానికి అలవాటు చేస్తున్నాం. జపంలో ఏం చేస్తున్నాం, మనం ఈ సంస్కరించిన మనసుని ఒక మంత్రం మీద పెడతాం. ఇది మనకు అష్టోత్తరము సహస్రనామం చేసాం, అబ్బా అన్ని నామాలు ఉన్నాయి, ఇక్కడ ఒకటే మంత్రం కదా పోనీలే అని కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు మనం ఆ మంత్ర జపం చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఇది మనం కంటిన్యూస్గా ఒకే రోజులో ఒకే టైంలో ఒకే చోట చేయాలి. ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఒకే టైము ఒకే ప్లేస్లో మనం చేయాలి. చేసి ఈ జపానికి ఇలా అలవాటు అయిపోతుంది. నుంచోవడం అలవాటు అయిపోతుంది. ఫస్ట్ అసలు పూజలో కుదురుగా కూర్చోనే మనస్సు పూజలో కుదురుగా కూర్చోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనస్సుని జపంలో యాడ్ చేసాం. ఈ జపంలో కూడా నుంచోవడం మొదలుపెట్టి, ఎందుకంటే దానికి మనం జపం చేసేటప్పుడు ఆ జపాన్ని పట్టుకొని మనస్సు అలా ఉండాలి. ఉంటే నీ మనసు నిలబడితే అప్పుడు నువ్వు జపం చేసే జపానికి శక్తి పెరుగుతుందంటే మళ్ళీ ఈ శక్తులు కాదండి, ముందు నువ్వు చేసే మంత్రం యొక్క శక్తి మనకి పెరుగుతూ ఉంటుంది. ఇది జపం. ఇప్పుడు దీన్ని మనం ధ్యానంలో చూద్దాం. ఈ మనసు ఎట్లా పనిచేస్తుంది అనేది. ఈ మనస్సు ఏం చేస్తుంది, ఇలా నిలబడిన మనస్సు తీసుకెళ్ళి మనం ధ్యానంలో కూర్చోబెడతాం. అక్కడ దానికి ఏ పని ఉండదు, దేన్ని పట్టుకోకర్లేదు, అలా స్థిరంగా నిలబడితే చాలు. మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఇలా మనం ధ్యానం చేయంగా అదేమవుతుందంటే ఆ మనస్సు మన ఆత్మలో లీనమైపోతుంది. ఇది ఎమ్మటే ఒక రాత్రి 2 రాత్రుల్లో జరిగేది కాదు. ఇది మనకి కనీసం ఒక 6-7 నెలలు పడుతుంది. ఒకళ్ళకి 3 నెలలే పట్టచ్చు, ఒకళ్ళకి 1 నెలే పట్టచ్చు. అది మనం చేసే యొక్క సాధన బట్టి, మనం మనస్సుని కంట్రోల్ చేసే విధానాన్ని బట్టి ఇది ఉంటుంది. సో అలా మనసు ఆత్మలో కలిసిపోయిన తర్వాత నీవు సవికల్ప సమాధికి వెళ్తావు. ఈ సవికల్ప సమాధి ఏంటది అంటే సవికల్ప సమాధి అంటే ఏమీ లేదు. దీంట్లో 2 రకాల సమాధులు ఉన్నాయి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సో ఈ సవికల్ప సమాధి అంటే ఏమిటి అంటే మనం అనుకున్న టైం కూర్చొని మనం అనుకున్న టైంకి లేవడం. మనకి ఆ స్టేజ్ వచ్చేటప్పటికి, మనసు ఆత్మలో లీనమైపోయే స్టేజ్ వచ్చేటప్పటికి మనం అలా కూర్చునే ముందు సంకల్పం చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం, నేను 1 గంట కూర్చుంటాను అనుకుని కూర్చుంటాం కదా. ప్లస్ ఇలా కూర్చోవడం వలన మీకు 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి, మీకు ఆసన సిద్ధి ఏర్పడుతుంది. ఈ ఆసన సిద్ధి ఏమిటి అంటే ఒక పొజిషన్లో కూర్చొని స్ట్రైట్గా కూర్చోవడం. మన బాడీలో ఉన్న వెన్నుముక ఎక్కడా వంగకుండా స్ట్రైట్గా ఉండడం. ఈ తలకాయ కూడా ఇలానే స్ట్రైట్గా ఉండాలి.
ఇది ముందు నీకు అలవాటు కావాలి. నీకు అలవాటు కావాలంటే ఇలానే కూర్చోవాలి. ఇలా కూర్చొని ఏమవుతుంది, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 10-15 నిమిషాలు కూర్చుంటాం. అసలు కొంతమంది అయితే 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేరు. అయితే నువ్వు అలవాటు చేసుకుంటూ వెళ్తే ఎన్ని గంటలని కూర్చోవచ్చు. అది ఈ మనస్సు ఇప్పుడు మనం ధ్యానం దాకా తీసుకెళ్ళగలిగాం. ఇప్పుడు మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం మనం ఏం చేసాం అనేది. పూజలో మనం మనస్సుని సంస్కరించాం కదా. ఆ తర్వాత 2 అలా సంస్కరించిన పూజని జపంలో నిలబెట్టాం. అలా నిలబెట్టిన మనసుని ధ్యానంలో ఆత్మలో లీనం చేశాం. ఇవి 3 పద్ధతులు. ఇవి పూజ, జపము, ధ్యానము 3 వేరువేరుగా ఉంటాయి, కానీ ఒకటికి ఒకటి ఇంటర్లింక్డే. ఎక్కడ ఒక పద్ధతికి ఎక్కడ మనకి ఎక్కడ క్రియలో కానీ క్రియ కానీ మంత్రం కానీ ఏది కూడాను కలవవు. కానీ ఈ 3 ఇంపార్టెంటే. ఎట్లా అంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్ 7th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పెట్టినట్టు మనకి దీంట్లో కూడా ఇలా స్టేజెస్ పెట్టారు. ఇది మనకి ఋషులు చెప్పినటువంటి ఉత్తమమైన మార్గం. ఇక ఈ మార్గానికి మించిన మార్గం ఏదీ లేదు. మీరు అనొచ్చు, స్వామి రకరకాలు ఉన్నాయి కదా మార్కెట్లో, ఏవో చెబుతారు. ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు, ఏదో రకరకాల పేర్లు పెట్టి మనకు చేయిస్తున్నారు. అయితే నేను అది తప్పు అని చెప్పడం లేదు. ఏమిటి అంటే మీరు ఎన్ని రకాల పద్ధతులు పాటించండి, బేసిక్ ఈ 3. తర్వాత దీంట్లో ఇంకొక విషయం కూడా అంతర్లేనిగా ఒక విషయం ఉంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం తీసుకునే శ్వాస. మనం మాట్లాడేటప్పుడు గాలి పీల్చుకోం కదా. చూడండి ఒకసారి మీరు ఇప్పుడు మాట్లాడి గాలి పీల్చుకొని చూడండి. మనం గ్యాప్ ఇచ్చినప్పుడు గాలి పీల్చుకొని మాట్లాడుతూ ఉంటాం. భోజనం చేసేటప్పుడు మనం గాలి పీల్చుకోము. ముద్ద నమిలి మింగిన తర్వాత మనం గాలి పీల్చుకొని మళ్ళీ వదులుతాం. ఇదే కదా మనం చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, మనం గాలిని కంట్రోల్ చేస్తున్నాం. మరి దీంట్లో ఏం ఉపయోగపడుతుంది మనకి? పూజ, జపం, ధ్యానంలో ఏం ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైతే మన శ్వాస కంట్రోల్లో ఉంటుందో మన మనసు నిలబడుతుంది. అంతే. అలా అని పూర్తిగా బంధించేస్తే పూర్తిగా వెళ్ళిపోతాం అక్కడ ఉండడం. అలా కాకుండా దానికి శ్వాస కూడా అలవాటు చేయాలి. అలవాటు చేస్తే మనసు ఈజీగా నిలబడుతుంది. ఇంతకంటే మీరు కష్టసాధ్యమైన పని ఏదీ చేయక్కర్లేదు. రాళ్ళెత్తక్కర్లేదు, పరిగెత్తక్కర్లేదు, ఏదీ చేయక్కర్లేదు. ఈ 2 చాలా సింపుల్ టెక్నిక్స్. వీటిని ఎలా చేయాలనేది మన శోధన కార్యక్రమంలో చూద్దాం. ఇది విషయం. మనస్సు అనేది ఈ విధంగా మనకి ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని రేపు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకుందాం. ఈరోజుకి ఈ టాపిక్ ఇక్కడికి సంపూర్ణం. మళ్ళా ఈ విషయం గురించి కంటిన్యూటీగా మాట్లాడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.